యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు చెల్లిస్తున్నామయానికి వందనాలు. మహాగణుడైన యేసునికి వందనాలయ్యా. రక్షకానికి స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యానికి వందనాలు. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. సమయంలో ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడా, కృప కలిగిన యేసయ్యానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క పరిశుద్ధ దినాన, పునరుద్ధాన దినాన తండ్రి, నీ సన్నిధిలో ఈ రీతిగా మమ్మల్ని అందరినీ ప్రభా ఏకపరిచి నీ నామాన్ని స్తుతించగలిగిన కృపను మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా కూడి వచ్చిన ప్రతి బిడ్డ నిమిత్తం నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా రావాల్సిన బిడ్డలను ప్రభా సమయానికి మీరు నడిపించండి. మేమందరం కలిసి ఏకాత్మతో ఏక మనస్సుతో ప్రభా నీ నామాన్ని మహిమపరచబోచుండగా నీ ఆత్మచేత మమ్మల్ని బలపరచండి. నీ ఆత్మచేత మమ్మల్ని నింపమని అడుగుచున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ మీద నీ ఆత్మాభిషేకము చేత నింపి ఆత్మపూర్లుగా మీరు దయచేయండి ప్రభా. మేము పాడుచున్న పాటల ద్వారా, చేస్తున్న ఆరాధన ద్వారా నీ నామాన్ని మహిమపరచబోచుండగా మీరే మాకు సహాయం చేయండి. వాక్యము, సాక్ష్యములు, కీర్తన భాగము ఇవన్నీ ప్రభా నీ ఆత్మచేత నడిపించండి. దేవాని దాసుని స్థలంలో నిలబెట్టుకుని నూరంతల ఆత్మాభిషేకము చేత నింపండి. తన యొక్క కంఠమును బోరుగా వాడుకుని నీ మాటలను మీరు మాకు అందించండి. ఈ ప్రాంగణమంతా నీ యొక్క మహిమ చేత, నీ ప్రభావము చేత నింపమని ప్రార్థిస్తున్నాం. దేవా, ప్రతి ఒక్కరి యొక్క హృదయాలను స్వాధీనపరుచుకొని, ప్రాణాత్మదేహ శరీరమును స్వాధీనపరుచుకొని నీ ఆత్మచేత ప్రతి ఒక్కరు నడిపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రభా అడిగి వేడుకుని పొందియున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకుని ప్రభు నామాన్ని మనం కనపరుచుకుందాం. అందరూ కూడా కలిసి ఏకీభవించి ప్రభు నామాన్ని మనం కనపరుచుకుందాం. స్తోత్రం. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. అందరూ ఉన్నారని, అందరూ నా వారని, అందరూ ఉన్నారని, అందరూ నా వారని తలచితిని, ప్రేమచితిని, చివరికి ఒంటరి నేనైతిని. తలచితిని,
ప్రేమచితిని చివరికి ఒంటరి నేనైతిని, చివరికి ఒంటరి నేనైతిని. నా గానం నీవయ్యా, నా ధ్యానం నీవయ్యా, నా ప్రాణం నీవయ్యా, నా సర్వం నీవయ్యా యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ. ఆమేన్. స్తోత్రం. అంధకారములో అంధుడ నేనైతిని, అంధకారములో అంధుడ నేనైతిని. నిన్ను చూసే నేత్రములు నాకు సగుమా నజరేయుడా, నిన్ను చూసే నేత్రములు నాకు సగుమా నజరేయుడా, నాకు సగుమా నజరేయుడా. నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా భాష నీవయ్యా, నా శ్వాస నీవయ్యా యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోడురారు నా జీవితమందు. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ, నిన్ను చేరాలని ఆశ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొక పాట పాడుకుని మనం ప్రభునామాన్ని గణపరుచుకుందాం. అందరం కూడా సంతోషంతో చప్పట్లు కొడుతూ మన యేసయ్య నామాన్ని మనం గణపరుచుకుందాం. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నేను నమ్మితిని ప్రభువా అని ఈ పాటను అందరం కలిసి పాడుతూ ప్రభునామాన్ని గణపరుచుకుందాం. పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొని
జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదై ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనై ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదై ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనై ఆరాధన, యేషువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా. కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా. కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షదై ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనై ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదై ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనై ఆరాధన, యేషువా ఆరాధన. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షదై ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనై ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదై ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనై ఆరాధన, యేషువా ఆరాధన. ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనై ఆరాధన, యేషువా ఆరాధన. షదై ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనై ఆరాధన, యేషువా ఆరాధన. Amen. స్తోత్రం. Thank you, Lord. స్తోత్రం. Amen. స్తోత్రం. నడిపించేవాడా నీవే. Thank you, Lord. Praise the Lord. Hallelujah. సమయంలో అందరికి వచ్చిన పాట అందరం కలిసి ప్రభునామని మనం గణపరుచుకుందాం. నీవే నా సంతోషగానము, నీవే నా రక్షణ శృంగ మహాశైలము, బలశూరుడా నా యేసయ్య అనే పాట పాడుకుందాం. అందరికీ వచ్చిన పాట గనుక సంతోషంతో కలిసి ప్రభునామని గణపరుచుకుందాం. అందరూ కూడా చప్పట్లు కొట్టి ప్రభునామని
చప్పట్లతో యేసయ్య నామాన్ని కనపరుద్దాం అందరం కూడా. నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైల్యము. నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైల్యము. నీవేనా సంతోషగణము, సంతాన శృంగము, మహాశైల్యము. ఆమేన్. స్తోత్రం. త్యాగము ఎరగని స్నేహమందు క్షేమము కొరువైండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్ను ఆకర్షించావు ప్రభువా. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైన ఎదురింతు నీ ప్రేమతో కలిసి పడదాం. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్ను ఆకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్ను ఆకర్షించినావు. నిరంతరం నిలచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైల్యము. నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైల్యము. వేదన కలిగిన దేశమందు వేకుగా వెలుగై నిలిచినావయ్యా. విడువక తోడై అభివృద్ధి పరిచి ఐగుప్తులో సింహాసనం ఇచ్చినావు. మారదు ఎన్నడు నీ దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితమని అందరూ కూడా కలిసి ఈ చరణాన్ని పాడుకుంటూ ప్రభు నామను కనపరుద్దాం. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తిలో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తిలో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీ
నీవేనా సంతోష ఘనము రక్షణ శృంగము మహాశైల్యము. నీవేనా సంతోష ఘనము రక్షణ శృంగము మహాశైల్యము. ఆమేన్. స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్య నామమున కనపరుచుకుందాం. నిర్జీవమైన లోయలందు జీవాదిపై వెలిసినావయ్యా. ఈయన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహా సైన్యముగా మార్చినావు ప్రభువా అని కలిసి పడదాం. థ్యాంక్ యూ లార్డ్. నిజీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. ఈయన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిజీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. ఈయన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహా సైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు. హోసన్నా హోసన్నా నీవే మహారాజువు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు. హోసన్నా హోసన్నా నీవే మహారాజువు. నీవేనా సంతోష ఘనము రక్షణ శృంగము మహాశైల్యము. నీవేనా సంతోష ఘనము రక్షణ శృంగము మహాశైల్యము. బలసూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలసూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోష ఘనము రక్షణ శృంగము మహాశైల్యము. నీవేనా సంతోష ఘనము రక్షణ శృంగము మహాశైల్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కూడా వచ్చిన మనందరం కూడా నిలబడినట్లయితే గనుక నిలబడగలిగిన వారు హృదయపూర్వకంగా ప్రభుని యేసయ్య నామాన్ని మనం ఆరాధన చేసుకుందాం. ఆయన మనతో ఉన్న ప్రభు, ఆయన మన మధ్యనున్నాడు. ఆయన లేఖనము మనకు తెలియజేస్తుంది, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ప్రార్థిస్తారో, ఏక మనసు కలిగి ఏకాత్మతో నా సన్నిధిలో ఉండి నాకు మొరపెడతారో వారితో నేను ఉంటానన్నాడు. వారి మధ్యన నేను ఉంటానన్నాడు. వారి హృదయంలోకి నేను వెళతానని ప్రభు సెలవిచ్చున్నాడు. గనుక ఈ సమయంలో మన చింతలన్నిటిని కూడా తీసివేయగలిగిన ప్రభును మనం ఆరాధించబోతున్నాం. ఘోర పాపినైన మనలను ఆయన సన్నిధి నుంచి అనేకమైన సందర్భంలో మన దూరంగా పారిపోయినా కూడా తన ప్రేమతో మనల్ని క్షమించి మన హత్తుకున్న ప్రభుని మనం ఆరాధించబోతున్నాం. మనకున్న వారందరూ మనం విడిచి వెళ్ళిపోయినా, ఎన్నెన్నో ఇబ్బందులకు మనం గురి చేసినా కూడా ఆయన మనం విడిచిపెట్టకుండా తన కృపచేత మనల్ని భద్రపరిచి ఈ రోజున సజీవులుగా ఉంచి ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించగలిగిన ధన్యతను ప్రభు నీకు నాకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అందుచేత మన హృదయపూర్వకంగా దేవుని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. అవును ప్రభువా, నీవు లేకుండా ఈ లోకంలో నేను బ్రతకలేను ప్రభువా. నీతో కూడా ఈ లోకం నుండి మేము పరలోకం చేరే వరకు ప్రభువా నేను విడిచిపెట్టేవారిగా మేము ఉండం ప్రభువా. నీతో నడిచేవారిగా
నీతో సహవాసము చేసేవారుగా మేము ఉంచామని ఈ సమయంలో హృదయపూర్వకంగా యేసయ్య వైపు మన యొక్క హృదయాన్ని కేంద్రీకరించి మన ఆలోచనలు విడిచిపెడదాం, మన తలంపులను విడిచిపెడదాం, మన పనులన్నిటినీ కొన్ని నిమిషములు మనం మర్చిపోదాం. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నిలబడి ఉన్నామో, ఎటువంటి స్థితిగతుల్లో దేవుని యొక్క సన్నిధిలో నిలబడ్డామో ప్రభు చూస్తున్నాడు. మన హృదయాలను దేవుడు ఆకాశము నుండి చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఎటువంటి మనసుతో దేవుని ఆరాధిస్తున్నాము, ఎటువంటి హృదయము కలిగి దేవుని సన్నిధిలో ఉన్నావు, ఎటువంటి ఆశలు చేత నింపబడి నీ హృదయము దేవుని సన్నిధిలో ఆరాధించడానికి సిద్ధపడి ఉన్నావు. యేసయ్య మనతో మాట్లాడడానికి ఇష్టపడే ప్రభు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యనే సంచరిస్తున్నాడు. ఆయన ఆత్మ అయితే పరిశుద్ధాత్మ దేవుడిని హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. మరి నీ ఆత్మ సిద్ధముగా ఉన్నదా? ఆత్మను ఎదుర్కోగలిగిన ఆ పరిశుద్ధమైన హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఈ సమయంలో దేవుడు గొప్ప అవకాశాన్ని దేవుడు మరొకసారి మనకు కలగజేస్తున్నాడు. హృదయపూర్వకంగా ఆరాధించగలిగిన కృపను, ఆత్మపూర్వంగా ఆయనను కొనియాడగలిగిన కృపను మనకు దయచేయబోచున్నాడు. ఈ సమయంలో మనకున్న చింతలన్నీ ఆయన మీద వేద్దాం. ఎంత మంచి దేవుడవయ్యా, మా చింతలన్నీ ప్రభా నువ్వు తీర్చేవాడిగా ఉన్నావు ప్రభాని. యేసయ్య వైపు మాత్రమే మన యొక్క ఏకాగ్రత నిలుపుదాం. మనుషులు పై రూపాన్ని చూస్తారేమో కానీ మన యేసయ్య గొప్పవాడు. ఆయన మన హృదయంలోనికి సూటిగా చూడగలిగిన ప్రభు. ఆయన మన ఆశను నెరవేర్చే దేవుడు. ఎన్ని బాధల చేత నువ్వు కృంగిపోతున్నావో, ఎన్ని వేదనల చేత నీ హృదయం నలిగిపోతుందో, కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి, జీవిత పయనంలో ఎదురవుతున్న ప్రతి విధమైన ఒడిదుడుకులను బట్టి ఎంతగా నలిగిపోతున్నావో ప్రభు చూస్తున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ప్రభు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన విలువైన రక్తము చేత నిన్ను రక్షించుకున్నది ఆయన నిన్ను విడిచిపెట్టడానికి కాదు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా నిన్ను చేసుకున్నది ఆయన నిన్ను మర్చిపోవడానికి కాదు. నీ జీవితంలో గొప్ప కార్యాన్ని, ఆయన యొక్క ఉద్దేశాన్ని నీ జీవితంలో జరిగించాలని ఆశ ఆయనకు. ఆయన తలంపులన్నిటినీ నీ హృదయంలో నింపి నీ ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవాలనే ప్రణాళిక ఆయనది. ఈ సమయంలో నువ్వు ఆ రీతిగా సిద్ధపడినట్లయితే గనక దేవుడు గొప్పగా నిన్ను ఉంచబోతున్నాడు. నీకు కోరుకున్న ప్రతి ఆశను ఆయన సిద్ధింపజేయబోతున్నాడు. ఈ సమయంలో హృదయపూర్వకంగా ప్రభువా అన్నిటిని మర్చి మనకు మనమే తన్మయం చెంది దేవునిలో ఆనందిస్తూ కొన్ని నిమిషములు యేసయ్య వైపు చూస్తూ మనం ఆయన నామను కనపరుచుకుందామా? థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. యేసయ్యా రి కలదర బరి కందర బషందర రి కలదరశ ఓ రి బాబా 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 రి కలదర నరుదందర రి కలదరశ. మాట్లాడేవాడానికి స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. సమయంలో హృదయపూర్వకంగా ఎంత మంచి దేవుడవయ్యా, మా చింతలన్నీ తీర్చేవాడుగా ఉన్న ప్రభువాని. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. కోర పాపినైన నేను, అందరూ కలిసి పడదామా? దూరంగా పారిపోగా, అవును ప్రభువా, కోర పాపినైన నేను
దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావా. హృదయపూర్వకంగా పడదాం యేసయ్య సన్నిధిలో. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అవును ప్రభువా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనిసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనిసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనిసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హృదయపూర్వకంగా పడదామా. మన యేసయ్య చాలా గొప్పవాడైనా, మన చింతలన్నీ తీర్చగలిగిన దేవుడు ప్రభు ఆయన. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. కలిసి పడదామా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. 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 ఎంత
మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. అవును, దేవుని సన్నిధి నుంచి అనేకమైన సందర్భంలో ఎన్నిసార్లు మనం ఆయన సన్నిధికి దూరం అయిపోయాం, ఎన్నిసార్లు ఆయన సన్నిధిలో నుంచి మనం దూరంగా పారిపోయాం. ఘోర పాపులమైన మనలను ఆయన మనం క్షమించే దేవుడిగా ఉన్నాడు. నువ్వు పారిపోయినా కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయనకు నువ్వు కావాలి, ఆయనకు నీతో సహవాసం కావాలి. దేవునితో నడవడానికి నువ్వు ఇష్టపడినట్లయితే గనక, దేవుని సన్నిధిని నువ్వు అనుభవించడానికి నువ్వు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే గనక, ప్రభువు నిన్ను ఆత్మపూర్లుగా నింపబోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనకు ఆత్మాభిషేకము చేత, ఆయనకు బలమైన శక్తి చేత నిన్ను నింపి ఆయన నిన్ను గొప్పగా వాడుకోవడానికి, ఈ పరిచర్యలో నిన్ను హెచ్చించబోవడానికి ఆయన గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. గనుక ఆయన మనం క్షమించేవాడుగా ఉన్నాడు. ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువానికి వందనాలు. అవునయ్యా, ఈ లోకంలో ఉన్న వారందరూ, నా అనుకున్న ప్రతి ఒక్కరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోయారయ్యా. ఎంతమంది దగ్గరికి నువ్వు సహాయం కోసం వెళ్ళి ఉండవచ్చు, ఆదరణ కోసం ఉండవచ్చు, కానీ వారొక మాట సహాయాన్ని మాత్రమే ఇవ్వగలుగుతారు. కానీ ఏ విషయంలో కూడా వారి నుంచి ఎటువంటి ఆదరణ కలిగి ఉండలేదు, ఎటువంటి సంతోషము వారి నుంచి నువ్వు అనుభవించలేకపోయావేమో, సంతృప్తి వారి నుంచి కలగలేదేమో, నీకు ఇంకా ఏదో కొదువ నీ జీవితంలో ఇంకా ఉన్నదేమో. కానీ ప్రభు నీతో అంటున్నాడు, నువ్వు నాకు కావాలి, నేను ఎంతగానో ప్రేమిస్తున్నానని ప్రభు మనతో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా నీ సన్నిధిలో ప్రభా మేమందరము ఏక హృదయంతో ఏకాత్మతో ప్రభా నీ నామను గణపరిచి ఉన్నాం, నీ నామను మహిమపరిచి ఉన్నాం, నీ నామమును హెచ్చించి ఉన్నామయ్యా. నీ ఆత్మచేత మమ్మల్ని దర్శించినందుకు, నీ ఆత్మచేత మమ్మల్ని బలపరిచినందుకు, నీ ఆత్మ పూర్లుగా నింపి నీ సన్నిధిలో కొద్ది నిమిషములు నిలబడి నేను ఆరాధించే కృపను మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. ఇటువంటి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించినందుకు కూడిన మనమందరము కూడా రెండు చేతులు ఎత్తి యేసయ్య నామమును గణపరుచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడానికి వందనాలయ్యా. ప్రేమ పూర్ణుడా, కృపగలిగిన యేసు, నీకు ఏమి ఇచ్చినా మేము రుణము తీర్చలేమయ్యా. ఈ లోకంలో అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ప్రత్యేకంగా ప్రభు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధికి నీ ఆత్మచేత మమ్మల్ని తోడుకొచ్చినందుకు నీకు స్తోత్రములయ్యా. ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని ఎంతగానో మహింపచ్చాం, ఆరాధన ద్వారా సంతోషంతో నీ నామాన్ని హెచ్చించామయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా బాకీ ఆరాధన, కీర్తన భాగము, సాక్ష్యములు, విజ్ఞాపన ప్రార్థన, ఇవన్నిటిలో మీరు ఉండండి. నీ దాసులు ఇక్కడ నిలబడుచుండగా సిలువ చాటును వారు మరుగు చేసుకుని ప్రభా నీ ఆత్మాభిషేకము చేత నింపి వారిని మీరు వాడుకోండి పోరుగా. నీవే మొదటి నుండి ఆఖరి వరకు అధ్యక్షత వహించండి. నీ ఆత్మ సహాయంను మీరు మాకు అందించమని యేసయ్య నామములో అడిగి వేడుకుని పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మంచిది. ఈ సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి మీ యొక్క స్థలాల్లో మీరు కూర్చుండాలని నేను ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రత్యేకంగా దేవుడు అనేక మంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా దేవుని ఆత్మ మన యొక్క హృదయంలోనికి వచ్చి ఆయన ఆత్మ చేత ప్రేరేపించబడిన వారమై దేవుని యొక్క సన్నిధిలోకి అడుగు పెట్టడానికి దేవుడు గొప్ప కృపను మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎంతో ధన్యులం. దేవుడు ఈ రోజున మనకి జీవితంలో ఏమి కొదువైనదో, మన జీవితంలో మనకి ఏమి అవసరములు ఉన్నాయో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరిని ఏ మాట ద్వారా దేవుడు బలపరచబోతున్నాడు, ఎవరిని ఏ మాట ద్వారా దేవుడు హత్తుకోవాలని ఆశపడి ఉన్నాడు. మనందరం కూడా ప్రతి విషయంలో కూడా వేగిరపడి అత్యాశక్తితో మనం ఈ యొక్క ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క ఆరాధనలో మనం ముందుకు నడిపించబడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది. ఈ సమయంలో కొన్ని ప్రకటనలు మనం చదువుకుందాం. మనం ప్రతి ఆదివారం కూడా మనకు 2 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 9:30 నుండి, రెండవ ఆరాధన మనకి సాయంత్రం 7:30 నుంచి మనకు జరుగుతుంది కనుక ఈ 2 ఆరాధనలో తప్పకుండా మీరు పాల్గొనాలని, అలాగే ఇంకా రాలేని వారిని కూడా మీరు ప్రోత్సహించి దేవుని మందిరానికి నడిపించాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగనే మనకి ప్రతి శుక్రవారం కూడా సాయంత్రము 7:30 నుండి విడుదల ఆరాధన మనకి జరుగుతుంది కనుక ఆ యొక్క విడుదల ఆరాధనలో కూడా మీరు పాల్గొనండి. అనేకమైన దేవుని మాటలు దేవుడు మనకు నూతనంగా అందిస్తున్నాడు. అనేకమైన అవసరతల కోసం మనం ప్రార్థిస్తున్నాం. మంచి దేవుడు మన యొక్క పరిస్థితులు, కుటుంబాలు ఉన్న పరిస్థితులను బట్టి కానీ, వ్యక్తిగతంగా ఉన్న పరిస్థితులను బట్టి కానీ ఆ ప్రార్థన ద్వారా గొప్ప విడుదలను దేవుడు మనకు కలగజేస్తున్నాడు. మీరు కూడా పాల్గొనాలని మీకు ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగనే ప్రతి నెల చివరి 3 దినాలు కూడా మనకి విడుదల విజ్ఞాపన కూటాలు జరుగుతున్నాయి కనుక వాటిలో కూడా మీరు పాల్గొనండి. సాయంత్రం 8 గంటల నుంచి 10 గంటల వరకు 2 గంటలు తప్పకుండా, ఒక రోజు కాకుండా మరొక రోజైనా తప్పకుండా మీరు పాల్గొనాలని మీ అందరికీ నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది. ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలని సిద్ధపడి ఉన్నట్లయితే కనుక దేవుడు మీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలను మీరు దేవుని సంఘం ఎదుటను, దేవుని ఎదుటను మీరు సాక్షిగా నిలబడాలని ప్రేరేపించబడిన వారైతే తప్పకుండా ఈ యొక్క సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలని మీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకున్న వారు ఈ యొక్క స్థలానికి వచ్చి మీరు తప్పకుండా ఆ యొక్క సాక్ష్యాన్ని తెలియపరచండి.
మంచిది. తల్లిగారి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మనం దేవునికి మహిమ చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎవరైనా సిద్ధపడినట్లయితే తప్పకుండా సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. మంచిది. ఈ సమయంలో మనం విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. మొదటిగా మన కీర్తన భాగాన్ని మనం ధ్యానించుకుందాం. లేఖనాలు తెలిసినట్లయితే గనక పరిశుద్ధ గ్రంథం నుండి అందరికీ పరిచయమైన వాక్యం 23వ కీర్తన భాగాన్ని మనం ధ్యానించుకుందాం. మొదటిగా నేను చదువుతాను, రెండవదిగా మీరు నా వెనకాలనే ఈ వాక్యాన్ని మీరు చదవాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. 23వ కీర్తన భాగము 463వ పేజీ. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తలంచి ఉన్నావు. నా గిన్నె నిండు పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చదవబడిన వాక్య నిమిత్తం దేవునికి 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అలాగుననే ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న సహోదరులు ప్రజన్ బాబు గారు వచ్చి మన భారతదేశం కోసం, అలాగే ప్రపంచంలో జరుగుతున్న దానికోసం, అలాగే మన సంఘము, మన యొక్క నగరము, మన యొక్క సేవకులు నడిపిస్తున్న వారి కోసము కొన్ని అవసర నిమిత్తము విజ్ఞాపన ప్రార్థనలు నడిపిస్తారు. మనం కూడా ఏకీభవించి ఈ ప్రార్థనలో పాల్గొందాం. దేవునామానికి మహిమ కలుగును గాక. అందరూ లేచి నిలబడి మనము దేశం కొరకు, విజయవాడ ఆంధ్ర రాష్ట్రం కొరకు, విజయవాడ పట్టణం కొరకు, అగాపే సంఘం కొరకు మనం విజ్ఞాపన చేద్దాం. చైర్మన్ గారి కొరకు మనం విజ్ఞాపన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, ఘనుడ, ఘనమైన దేవ, సర్వాధికారి, సర్వంతర్యామి, నీకే మహిమ, నీకే ఘనత. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో అయ్యా. భారతదేశం అన్య దేశం నాయన, అన్యులమైన మమ్మలను ప్రభువా అయ్యా తోమ గారిని పంపించి మాకు ఇచ్చిన ఈ రక్షణ బట్టి, ఈ కృపా భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా అనేక వేల లక్షల కోట్ల మంది ఉన్నారు ప్రభువా. వారందరూ నశించిపోతున్న ఆత్మలను రక్షించి మా దేశాన్ని కాపాడి నీ కృపలో భద్రపరచండి. యేసు రక్తము మా భారతదేశం మీద ప్రోక్షిస్తున్నాం అయ్యా. ఇతర దేశాల్లో ప్రభువా తండ్రి నీకే వందనాలు. దినదినము నాయన బ్రతుకుతామా లేదనేటువంటి విధానములో వాళ్ళు బ్రతుకుతుండగా, తన ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతుండగా మా దేశాన్ని మీరు ప్రేమించి సమాధానకరమైన దేశం మాకు ఇచ్చినందుకు మీ కోట్ల కొలది వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మేము బ్రతికి నాయన ఈ రోజు నాయన విజ్ఞాపన ప్రార్థన చేయడానికి, నీ మందిరానికి వచ్చి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను ఘనపరచడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి, ఈ జీవమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా భారతదేశాన్ని మీ చేతిలో పెడుతున్నాం అయ్యా. అయ్యా నీకే వందనాలు, రక్షించి కాపాడమని అయ్యా. మా యొక్క భారతదేశాన్ని క్షమించి నీ కృపలో భద్రపరచమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. అనేక మంది దైవజనులు నాయన మా దేశం కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు తండ్రి అయ్యా. వేల మంది, లక్షల దైవజనులు ప్రభువా మా దేశం కొరకు విశ్వాసులు ఎంతో మంది నాయన తండ్రి నీకే వందనాలు. మా దేశమును రక్షించమని ప్రతిరోజు మిమ్మల్ని ప్రార్థిస్తున్నారు తండ్రి, విజ్ఞాపన చేస్తూ ఉన్నారు, మొరపెట్టుతున్నారు. నీవు మొరపెట్టుము, నేను ఉత్తరమిస్తానన్నావు తండ్రి. నీకే వందనాలు. మా భారతదేశాన్ని మీరు రక్షించి కాపాడమని, కృపలో భద్రపరచమని మీకు విజ్ఞాపన చేస్తున్నాము. అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని అయా మీరు కాచి కాపాడని, రెక్కల చాట్లో భద్రపరచండి అయా. అధికారులను మార్చండి అయా. నీకే వందనాలు నాయన.
పరిపాలనలో ప్రభ జ్ఞానం ఇచ్చి వారిని పరిపాలించుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి నీకే వందనాలు, స్తోత్రములు. అయా నీకే వందనాలు. పరిపాలన ఆంధ్ర రాష్ట్రాన్ని మీ చేతిలో పెడుతున్నాం. అయా నీకే వందనాలు. మా ఆంధ్ర రాష్ట్రం చుట్టూ నీ కాపుదల ఉంచి భద్రపరచమని, అధికారులను అయా నీకే నాయకులను మార్చి నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అనేక మంది జైల్లో ఉన్నారు నాయన, వారినందరినీ రక్షించి కాపాడిన, హాస్పిటల్లో ఉన్నారు, వారినందరినీ స్వస్థపరచండి, నీ పాదాల దగ్గరికి తీసుకురామని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. అలాగే నాయన నీకే స్తోత్రాలు. విజయవాడ పట్టణాన్ని మీ పాదాల దగ్గర తీసుకుని వస్తున్నాం. అయ్యా ఎంతోమంది నివాసం చేస్తున్నారు మా పట్టణంలో. మా పట్టణం కొరకు విజ్ఞాపన చేయడానికి, మా దేశం కొరకు విజ్ఞాపన చేయడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. 29 రాష్ట్రాల్లో నాయన నీకే వందనాలు నాయన. రక్షణ కావాలి ప్రభా. ప్రతి రాష్ట్రం యేసయ్యను ప్రభా పూజించి ఆరాధించాలి ప్రభా. నీకే స్తోత్రములు. ప్రతి మోకాలు దేవుని సన్నిధిలో వంగాలి. ప్రతి రాష్ట్రము దేవుని ప్రభా గుర్తించగలగాలి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందులో నాయన మా రాష్ట్రమును కూడా అయ్యా నీ కృపలో భద్రపరచమని, విజయవాడ పట్టణాన్ని నీ రెక్కల చాటులో భద్రపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అనేక మంది నాయన నీకు వందనాలు. కలెక్టర్ని, మెయిల్ని అందరినీ మీ చేతులకు అప్పచెం, పోలీసు వారిని, అయా బిఎంసి వారిని అందరూ కూడా నాయన నీకే వందనాలు. ఎంతో సేవ చేశారు ప్రభా. ఈ కోవిడ్లో ప్రభా నీకే వందనాలు. మమ్మల్ని బ్రతికి అయా రక్షించి కాపాడి నీ సన్నిధిలో భద్రపరిచినందుకు మీ కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, అనేక మంది నూతన ఆత్మలను తీసుకురండి. నశించిపోతున్న ఆత్మలను రక్షించి నీ పాదస్సని నిజమైన దేవుడు నీవని ప్రభా నీకే వందనాలు నాయన. సృష్టికర్తను మర్చిపోయి సృష్టమును పూజిస్తూ నాయన వారు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు దేవా. తండ్రి నీ పాదాల దగ్గరికి రావటానికి వారి అంధకార సంబంధమైన యుగదేవత వారి కన్నులు మూసివేసి ఉండగా వారి కన్నులు తెరచినాయన. అయ్యా నీవే నిజమైన దేవుడు అని, నీవే సత్యమని, నీవే వెలుగని, నీవే జీవమని, నువ్వు మాట్లాడే దేవుడు అని ప్రభు విజయవాడ పట్టణ ప్రజలతో మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటూ మొరపెడుతూ ఉన్నాం. అయా పట్టణము నీ రక్తములో కడిగి శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాము నాయన. నీ రక్తము ప్రతి పాపము నుండి కడిగి శుద్ధీకరిస్తుందయ్యా. నీకే వందనాలు. అలాగే నాయన నీకే స్తోత్రాలు. అగాపే ఫ్యామిలీ సెంటర్ ఇండియాని మీ పాదాల దగ్గరికి మా సంఘమును తీసుకుని వస్తున్నాను దేవా. మా సంఘ సరిహద్దులు విశాలపరచండి. అనేక మంది నాయన నీకే వందనాలు. అయ్యా నూతన ఆత్మలను తీసుకురండి. మీ వాక్యము ద్వారా ఆకర్షించుకోండి నాయన. వచ్చిన బిడ్డలను స్థిరపరచండి అయ్యా. అనేక మంది ప్రభా ఇంకొకరిని తీసుకురావడానికి సహాయం చేయండి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పట్టణం నాయన నీకే వందనాలు. సంఘమును వర్ధిల్లా చేయమని, సంఘమునకు కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చమని అయ్యా నీకే వందనాలు నాయన. సంఘమును మీ చేతిలో పెడుతున్నాం. వధువుగా సిద్ధపరచండి. నీ రాకడకు మీరు వరుడుగా రాబోతుండగా మేమందరం ఎదుర్కొని అయ్యా మధ్యాకాశంలో మిమ్మల్ని కలుసుకునే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రార్థన వీరులను లేవనెత్తండి, యవ్వనస్తులను లేవనెత్తండి, ప్రవచించే వారిని లేవనెత్తండి నాయన. ప్రార్థించే వీరులను లేవనెత్తమని అయా ప్రవక్తలుగా మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకే వందనాలు. సంఘ సరిహద్దులను విశాలపరచమని, సంఘమును ప్రభువా తండ్రి నీకు ఏడాంతల ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు నాయన. అలాగే తండ్రి అయ్యా మరి చైర్మన్ గారిని బట్టి వందనాలు, స్తోత్రాలు. చైర్మన్ గారి కుటుంబాన్ని బట్టి వందనాలు. వారు ప్రతిదినము నాయన జూమ్లో అయా 2 సమయాల్లో ప్రభా వేకువనే లేచి అయా మీకు వరకు నాయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. సాయంకాలం కూడా విజ్ఞాపన చేస్తున్నారు. అయ్యా నీ యొక్క జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబమును మీరు కాచి కాపాడి రక్షించండి. అయ్యా దైవజనులు ఎలీషా గారు చైర్మన్గా వారి కుటుంబమును వారి భద్రపరచమని, వారి పరిచర్యను దీవించమని, అయ్యా వారి యొక్క వ్యాపారాలను దీవించి ఆశీర్వదించి వారి బిడ్డలను నీ కృపలో భద్రపరచమని, ఆయన ఎక్కడికి ప్రయాణం చేసినా మీరు తోడుగా ఉండి ఆయన ఆలోచనలు సఫలపరిచి నీ కృపలో భద్రపరచమని, నీ బిడ్డను దీవించి ఆశీర్వదించమని, అయ్యా ఆయన చుట్టూ నీ కాపుదలు ఉంచమని అయ్యా మిమ్మల్ని విజ్ఞాపన చేసిన. అలాగే నాయన మా దైవజనులు సల్మాన్ రాజు గారిని బట్టి వందనాలు. ఆయన ఎంతో దూరం ప్రయాణం చేసి వస్తున్నారు. వారి కుటుంబమును, వారిని, వారి పరిచర్యను, వారి సేవను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని వారి చుట్టూ నీ కాపుదల ఉంచి నీ రెక్కల చాట్లో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మాట్లాడబోతుండగా అయ్యా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అయ్యా నీకే వందనాలు. మా హృదయాలకు కావలసిన వాక్యమును అయ్యా మేము ఆకలితో వచ్చి ఉన్నాం. ఆ జీవాహారమును మాకు అయ్యా మాకు పెట్టమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకే స్తోత్రాలు. ఒక అద్భుతం ఈరోజు ఆశ్చర్య కార్యము అయ్యా జరిగించి నీ బిడ్డల పట్ల అయ్యా ఎంతోమంది వచ్చి ఉన్నారు ఆశతో నాయన. వారి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి. అలాగే మన నిరీక్షణ బట్టి వందనాలు ఆయన. వారు ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారి సేవ పరిచయం మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ నీ కాపుదల ఉంచండి నాయన. ఆ బిడ్డలు నాయన దినదినము
నాయన నీ వాక్యములో ప్రభు భద్రపరచబడి నీ కృపలో భద్రపరచబడమని ప్రార్థిస్తున్నాను. అయా నిరీక్షణకు మంచి ఆరోగ్యము దయచేయండి. అయా నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ఆమె చుట్టూ నీ కాపుదలను దేవదూతలను కావలిగా ఉంచమని ప్రార్థిస్తున్నాము. నాయన నీ రెక్కల చాటులో భద్రపరిచి నీ యొక్క దయలో ప్రభు వారిని ప్రభు నడిపించమని, ఇంకా అనేక మందిని ప్రభు వారు అనుకున్న తీర్మానాలను వారు నాయన మీరు వారికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి నీ బిడ్డలను ఉన్నతమైన శిఖరం మీద నిలుపమని నీ కృపలో నాయన మీరు మాకు ఇచ్చినందుకు అయా మీకే వందనాలు. అయా వారిని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అయా ఈ చిన్న ప్రార్థన ఈ విజ్ఞాపన ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని మా ప్రభును ప్రియరక్షణ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ పుణ్యనామట్టి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించిన సోదరులకి వందనాలండి. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క స్థలాల్లో మనం కూర్చుందాం. ఎవరి స్థలాల్లో వారు కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అందరూ బాగున్నారండి? మంచిది. దేవుడు ఈ రోజున సజీవ రెక్కల కింద ఉంచి ఆయన సన్నిధిలో ఉండడానికి ప్రభు మనం ప్రత్యేకంగా నడిపించిన విధానాన్ని బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞతులమై ఉన్నాం. అవునండి. ఎందుకంటే లోకంలో చూస్తే భయంకరమైన పరిస్థితుల్లో ఈ ప్రపంచం ఉంది. భూకంపాలు, యుద్ధాలు, సునామీలు, కరువులు, కాటకాలు, భయంకరమైన రోగాలు, ఎక్కడ చూసినా ఏం చేయాలో తెలియని పరిస్థితులు. ప్రజలు రకరకాలుగా అనేకమైన ప్రాంతాలకి బ్రతకాలని పరుగులెడుతున్నారు. కానీ దేవుడు అటువంటి పరిస్థితి రాకుండా మనకు దేవుడు కృపను అనుగ్రహించినందుకు మనం ప్రతినిత్యం కూడా దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని నిమిషములు మన పరిశుద్ధ లేఖనం నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ కొన్ని విషయాలు మనకు తెలియపరచబడతాయి. మనలో క్రీస్తు స్వారూప్యము ఏ రీతిగా మనం క్రీస్తు స్వారూప్యంలోకి వెళ్ళగలుగుతామన్న విషయాల్ని మనం తెలుసుకుందాం. మనలో నుంచి వేటిని తీసివేయాలి, మనం వాటిని తీసివేసిన తర్వాత పరలోక రాజ్యానికి ఎవరు చేరగలుగుతారు, ఎవరు ఎలా వెళ్ళగలుగుతారన్న విషయాలను మనం కొన్ని విషయాలు లేఖనాల నుంచి పరిశీలిద్దాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మనతో అంటున్న మాట. ఇప్పుడు మనం చదువుకున్న ప్రతిదీ ఏది మన యొక్క హృదయంలో ఉన్నా, మన తలంపుల్లో ఉన్నా, మన యొక్క జీవితంలో మనం అనుసరిస్తున్నా కూడా ప్రభు మనతో అంటున్న మాట ఏంటంటే దేవుని రాజ్యమును వారు స్వతంత్రించుకోలేరంట. దేవునికి స్తోత్రం. మీతో నేను స్పష్టంగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు చాలా క్లియర్గా చెప్తున్నమాట. ఇప్పుడు మనం చదువుతున్న ప్రతి కార్యములు కూడా ఏది కూడా మన హృదయంలో ఉండకూడదు. మరి ఏమి ఉండాలి మన హృదయంలో? ఈ యొక్క పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనం ఏం చేయాలంటే, లేఖనం ఏమైతే తెలియపరుస్తుందంటే క్రీస్తు స్వారూప్యాన్ని మనం ధరించుకోవాలి. ఆయన యొక్క స్వారూప్యము, ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి. మనం ఏమై ఉన్నామో ఆయన ఎదుట మనం తెలుసుకొని ఆయన యందు ఏ రీతిగా ప్రభు నడిచాడో, ఏ రీతిగా ప్రభు తన యొక్క మాటలను తెలియపరిచాడో వాటిని అనుసరిస్తూ ఆయనను పోలి నడిచినట్లయితే గనక ఆ యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎలాంటి స్వరూపాన్ని కలిగి ఉన్నాడు మరి మన పరిశుద్ధ లేఖనాల్లో నుంచి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. మనలో క్రీస్తు స్వారూప్యము ఎలా వస్తుంది, మనం క్రీస్తు స్వరూపంగా ఏ రీతిగా మనం మార్చబడతామో అన్నది మనం పరిశీలించినట్లయితే గనక యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే అక్కడ రాయబడిన మాట, ఆయన ఎలాంటి వాడంటే క్రీస్తు
ఆ, తండ్రిని వేడుకొందును, ఆ, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఉమ్, ఆయన వేరొక ఆదరణకర్తను ఉమ్. అనగా అనగా సత్యస్వరూపియగు ఆత్మను సత్య స్వరూపియగు ఆత్మ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన ఎలాంటి వాడంటే సత్య స్వరూపి అయిన ప్రభు అయిన దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ సత్య స్వరూపి అయిన ఆత్మను మనం ఏం చేయాలి? వెంబడించాలి. ఆయన క్రీస్తు, మనం క్రీస్తు స్వారూప్యంలోకి మనం మార్చబడాలంటే ఆయన ఎలాంటి వాడిగా మనకు పరిశుద్ధ లేఖనంలో కనిపిస్తున్నాడు? సత్య స్వరూపిగా మనకు కనిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన క్రీస్తు, మనం క్రీస్తు స్వరూపంలోకి మార్చబడితేనే ఆ యొక్క రాజ్యంలో మనకి స్థానాన్ని దక్కించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూలోకంలో మనం ఆయన యొక్క స్వరూపంలోకి మార్చబడకుండా ఆయన ఈ లోకంలో మనకిచ్చిన సమయాన్ని మన వృధా చేసుకుని మనం వ్యర్థంగా జీవించినట్లయితే గనక మనకు ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం కోల్పోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే సమయమును పోనీయక స్వద్వినియోగపరుచుకుని అజ్ఞానుల వలె మీరు ఉండకండి, జ్ఞానులుగా ఇదిగో మీ ఎదుట నేను గొప్ప జ్ఞానాన్ని మీ ఎదుట నుంచాను గనక ఆ యొక్క లేఖనములను పరిశీలించి మీకు ఇచ్చిన కట్టడలను, విధులను, న్యాయములను, శాసనములను మీరు పాటిస్తూ నా స్వారూప్యంలోకి మీరు రండి అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. అందుకు అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోవాలంటున్నాడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఎందుకంటే ఇదిగో పరలోకంలో నాకు నీతి కిరీటము ఉంచబడిందని ఆయన గ్రహించగలిగాడు గనక మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ భూలోకంలో ఉండగానే దేవుని యొక్క స్వరూపంలోకి మనం మార్చబడి ఆ పరలోకంలో మన కొరకు ఆ యొక్క మహిమ కిరీటాలు, నీతి కిరీటాలు మన కొరకు ఉంచబడ్డాయని మన భూలోకంలో ఎరిగిన వారమై ఆ సత్యాన్ని అనుసరిస్తూ క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు ఏమై ఉన్నాడంటే సత్య స్వరూపి అయిన ప్రభువుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మనలో ఆ సత్యం కలగాలంటే ఆ క్రీస్తు స్వారూప్యం, ఆ సత్యవంతుడైన క్రీస్తు స్వారూప్యంలోకి మనం మార్చబడాలంటే మనం ఏమి చేయాలంటే చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే మనం ఎలా ఉండాలంటే ఆ క్రీస్తు స్వారూప్యంలోకి, సత్య స్వరూపులోకి మనం ఎలా మార్చబడతామో ఒక రాయబడిన మాట చూద్దాం. 2 కొరింథీయులకు 11వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు సత్యము, క్రీస్తు సత్యము సత్యము నా యందు ఉండుట వలన అకయ ప్రాంతముల యందు. చాలండి. అక్కడ అంటున్న మాట ఏంటంటే మనం ప్రభు అయిన దేవుడు ఎలాంటి వాడు? సత్య స్వరూపి అని మనం చదువుకున్నాం కనుక మనము కూడా ఆ సత్యాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ చదువుకున్న మాట ఏముంది? క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటున్న ఆ మాట, ఆ భక్తుడు ఏమంటున్నాడంటే క్రీస్తు యొక్క సత్యము నాయందు ఉంది. క్రీస్తు స్వరూపంలోకి మనం మార్చబడాలంటే ఖచ్చితంగా క్రీస్తు సత్యం మన యందు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటున్నాడు? ఈ లోకానికి ఇదిగో నేను మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నా అన్నాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఆ సత్యాన్ని మనం ఎరుగున వారమై ఉండాలి. ఆ సత్యాన్ని మనం అనుసరిస్తూ, సత్యం అంటే ఈ పరిశుద్ధ లేఖంలో చెప్పబడిన ప్రతి మాటను, వాక్యానుసారమైన బ్రతుకును మనం అనుసరిస్తూ, ఈ వాక్యానికి లోబడి ఈ వాక్యాన్ని నెరవేరుస్తూ మనం ముందుకు నడిపించబడిన వలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మను మన మధ్య నుంచాడు. ఎందుకంటే అటువంటి స్వారూప్యంలోకి దేవుడు మనల్ని మార్చడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ స్వారూప్యంలోకి ఎవరైతే మార్చబడతారో ఆ యొక్క స్థానాన్ని, ఆ పరలోకంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క గృహాలలో నివసించడానికి గొప్ప అవకాశాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ రీతిగా ప్రభు సత్య స్వరూపిగా ఉన్నాడో మనం కూడా ఏం చేయాలంట? ఈ భక్తుడు చెప్తున్నట్లుగా అతనిలో ఏముంది? క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన. మనము కూడా ఆ భక్తుడి విషయంలో ఏ రీతిగా అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా ఆ యొక్క సత్యము, దేవుని యొక్క సత్యాన్ని, క్రీస్తు సత్యాన్ని అతనిలో ఉంచుకుని నడుస్తున్నాడు. క్రైస్తవులుగా ఈ లోకంలో నుండి దేవుడు మన ప్రత్యేకించి ఆయనకు విలువైన రక్తాన్ని మన కొరకు చిందించి మన పాపములను, శాపములను ఆయన బాపించుకుని మనకు గొప్ప విమోచన అనుగ్రహించిన క్రీస్తును మనం వెంబడిస్తున్నాం. అది పేరుకు మాత్రమే ఉండకూడదు, శక్తిని ఆశ్రయించే వారు మాత్రమే ఉండకూడదు. కనుక మనం ఏం చేయాలి? దాని అనుగుణంగా నడిచేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన ఆ శక్తిని మనం ఆశ్రయించగలిగిన వారుగా ఉండాలి, దాన్ని అనుభవించగలిగిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఏమై ఉండాలి? క్రీస్తు సత్యం మనలో ఉండాలి. యథార్థత మన మాట్లాడుతున్న మాటలలో, ప్రవక్తనలలో, చూపులలో,
చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆయన సత్యం మనలో కనపడేవాడుగా మనం ఉండాలి. ఆ రీతి అయిన బ్రతుకు మనం బ్రతకాలని దేవుని లేఖనం మనకు సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చూస్తే మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక అక్కడే 12వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే సత్యమే మనం పలకాలని అక్కడ మనకి దేవుని లేఖనం మనకు తెలియజేస్తుంది. అతిశయపడుటకు ఇచ్చేయించినను నేను సత్యమే పలుకుదును గనుక నేనే సత్యమే పలుకుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలు క్రీస్తును వెంబడిస్తున్న వాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా దేవుని పిల్లలము అని చెప్పుకుంటూ దేవుని కుమారులు కుమార్తెలు అని బ్రతుకుతూ ఒక క్రైస్తవుడిని క్రైస్తవురాలునని మనం యొక్క విశ్వాస జీవితంలో ఆత్మీయ స్థితిలో ముందుకు నడిపించబడుతున్న మనం ఏ రీతిగా మాట్లాడుతున్నా మనం ప్రతి విషయంలో సత్యాన్ని పలుకుతూనే మనం ముందుకు నడిపించబడుతున్నామా, లేకపోతే అసత్యాన్ని మనలో మలుచుకుని అసత్యానికి కర్త అయిన యొక్క దుష్టుణ్ణి మన యొక్క హృదయంలోకి ఆహ్వానించుకుని వాడికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తున్నామా మనం పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి విషయమందు కూడా ఆ సత్య స్వరూపి అయిన ప్రభు మన మధ్యను దేవుడు అనుగ్రహించాడు. ఒక ఆదరణకు అతను ఇచ్చాడు గనక మనము ఆయనను పోలి ఆ క్రీస్తు స్వరూపంలోకి మనం మార్చబడాలంటే మనం కూడా ఏం చేయాలి? సత్యమును మనం కలిగి ఉండాలి, సత్యమునే మనం పలకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడుతున్న మాట చూస్తే సత్యము అనే దట్టిని మనం ధరించుకోవాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అని మైమరుపు తొడుక్కొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన యొక్క నడానికి ఏం కట్టుకోవాలంటండి? సత్యమని దట్టి. దేవునికి స్తోత్రం. దేవుననే వాక్యాన్ని మన యొక్క నడానికి కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యాన్ని మన నడానికి కట్టుకుని మనకు ముందుకు పయనించాలి. విశ్వాస జీవితంలో ముందుకు పయనిస్తున్నప్పుడు ఇదిగో అపవాది వేస్తున్న అగ్ని బాణాలు మన మీద పడకుండా దేవుడు గొప్ప రక్షణ కవచాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు మనల్ని ఏ రీతిగా ఇదిగో ఎక్కడ దొరుకుతాడా, ఏ రీతిగా వీడిని పట్టుకుందామా అని వాడు కాపు కాస్తూ గర్జించు సింహం వల్ల వారు తిరుగులాడుచున్నప్పుడు వాడి యొక్క బంధహస్తాలకి మన బందీలు అయిపోకుండా, వాడి చేతుల్లో మనం చిక్కబడకుండా, వాడు పెడుతున్న శోధనలో, వాడు చేస్తున్న అవమానాల్లో, వాడు ఇస్తున్న నిందలలో మనకు భాగస్వామ్యం లేకుండా దేవుని చేతిలో మనం ఉండాలంటే మనం ఏం చేయబడాలి? సత్యం అనే దర్చిని మన యొక్క నడానికి కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. మనం చూస్తే మొదటి పేతురు 1:22 కూడా ఒక చక్కని మాట మనం చూస్తాం. సత్యమునకు మనం ఏమై ఉండాలంటే విధేయులై ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సత్యము అనగా ప్రభు అయిన క్రీస్తు, ఆయన ఆదరణకర్తను మనకు తోడుగా ఉంచి వెళ్ళాడు. ఎవరైతే ఆ సత్య స్వరూపి అయిన ఆత్మకు మనం లోబడి ఆయనకి విధేయులై మన విశ్వాస జీవితంలో నడిపించబడినట్లయితే గనక మనం ఏ రీతిగా ఉంటాం? మనము కూడా క్రీస్తు స్వారూప్యంలోకి మనం మార్చబడతామని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. మొదటి పేతురు 1:22 చూడండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు. 2:22 మొదటి పేతురు 1:22 అండి. మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతముకు జీవం గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచు. చాలండి. మనం దేనికి విధేయులై మనం బ్రతకాలండి? సత్యమునకు విధేయులై ఉండాలంట. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ కూడా సత్యానికి మనం లోబడి సత్యానికి మనం విధేయులై మనం బ్రతికినట్లయితే కనుక క్రీస్తు యొక్క సారూప్యంలోకి మనం మార్చబడతాం. ఎందుకంటే ఆయన సత్య స్వరూపిగా మన ముందు ఆయన నిలబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మన ముందు సత్య స్వరూపిగా ప్రత్యక్షమవుతున్న సమయంలో ఆయనకు మన సత్య స్వరూపు అయిన క్రీస్తుకు మనం లోబడాలి. ఆయనకు విధేయత చూపించగలిగినట్లయితే గనక ఆయన మనలో క్రీస్తు ఆయన యొక్క స్వరూపంలోకి మార్చగలుగుతాడని లేఖనం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం క్రీస్తు స్వరూపంలో మార్చబడాలంటే మొట్టమొదటిగా ఆయన ఏమై ఉన్నాడు? సత్య స్వరూపి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా మనం చూస్తే
ఆయన ఏమై ఉన్నాడంటే నీతి స్వరూపుడై ఉన్నాడని మన దేవుని లేఖనం మనకు సెలవిస్తుంది కనుక యోహాను సువార్త 17:25 అధ్యాయంలో రాయబడిన మాట, ఆయన నీతి స్వరూపుడై ఉన్న ప్రభువు కనుక మనము కూడా ఆ నీతిని మనం వెంబడించేవారుగా, మన జీవితంలో ఆ నీతి సంబంధమైన పనులు చేసేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చదవండి 17:25 నీతి స్వరూపుడగు తండ్రి. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన తండ్రి ఎలాంటి వాడండి? నీతి స్వరూపుడగు తండ్రి. మరి మనము నీతిమంతులుగా ఏ విధంగా మార్చబడతాం? ఎందుకంటే ఆ నీతి స్వరూపుడైన తండ్రి స్వారూప్యంలోకి మనం మార్చబడాలి గనుక ఆ స్వారూప్యము మనలో కలగాలంటే లేఖనము ఏం తెలియపరుస్తుందంటే, మన పరిశుద్ధ లేఖనం చూస్తే లూకాసు సువార్త 1:76 చూడండి. లూకాసు సువార్త 1:76 చూస్తే నీతిగా ఆయనను మనం సేవించాలి. యథార్థంగా మన భక్తి విషయంలో కానీ ప్రతి విషయంలో ఆయనకు నమ్మకముగా యథార్థముగా నీతిగా మనం ఆయనను కనపరుచుకోవాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన నీతి పరుడు, ఆయన నీతి స్వరూపుడైన దేవుడు గనుక ఆయనను వెంబడిస్తున్న మనం, ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలవబడుతున్న మనము కూడా ఆయన బాటలో నడవాలని, ఆయన వాక్యానికి అనుగుణంగా మనం బ్రతకాలని ఒక ఆలోచనతో మనం ముందుకు వెళుతున్నాం కనుక మనము కూడా ఏ రీతిగా ఉండాలి? నీతిగా ఆయనను సేవించేవారుగా ఉండాలి. చదవండి. మనం శత్రుల చేత నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతా నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం ఎలా ఉండాలంటండి? ఆయన ఏ విధంగా సేవించాలి? నీతిగా యథార్థంగా ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీతి స్వరూపుడైన దేవుడు గనుక మన ప్రతి విషయంలో నీతి అనేది మన యొక్క హృదయంలో ఉండాలి. ఆ నీతి, ఆ భక్తి, ఆ యథార్థత మన యొక్క హృదయంలో లేకుండా మనం ఆయనను సేవించినట్లయితే ప్రయోజనం ఉండదు. అందుకనే ప్రభు అంటున్నాడు కనుక మొర్రపెట్టి వారును నిజముగా మొర్రపెట్టువారు ఉన్నారంట. రెండు రకాలుగా ఉన్నారు. మొర్రపెట్టువారడం అంటే ఏదో నామకార్థముగా ప్రభుని స్తుతిస్తూ వారి యొక్క విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళిపోతారు. కానీ ప్రభు అంటున్న మాట, మొర్రపెట్టేవారుగా మీరు ఉండకండి, నిజముగా మొర్రపెట్టేవారుగా నీతిగా. దేవునికి స్తోత్రం కలుగును. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో మీరు నింపబడిన వారై నీతిగా ఏ రీతిగా నా యందు పరిశుద్ధత ఉన్నదో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయనను వెంబడిస్తున్న మనం, ప్రభు ఎలాంటి వాడంటే ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పరిశుద్ధుడైన ప్రభుని మనం వెంబడించాలంటే ఆయన మన యొక్క హృదయంలోకి రావాలంటే మన యొక్క హృదయం ఏ రీతిగా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. సామాన్యమైన విషయం కాదు. ఒక పరిశుద్ధుడు మన యొక్క హృదయంలోకి రావాలంటే దేవునికి స్తోత్రం, మన యొక్క హృదయం వేటితో నింపబడి ఉంటుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధపరచబడాలి మన హృదయం. మన యొక్క ఆలోచనలు, తలంపులు, ఊహలు, ప్రతి విషయంలో కూడా ప్రతి క్షణమందు మనం నీతిగా యథార్థముగా జీవిస్తూ పరిశుద్ధపరచబడిన వారమై ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధ లేఖనం సెలవిచ్చింది, ఇదిగో మీలో లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. మరి నాలో ఉన్నవాడు గొప్పవాడు అయిన వాడు మనలో ఉండాలంటే, ఆ పరిశుద్ధుడైన దేవుడు మన యొక్క హృదయంలో ఉండాలంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ అటువంటి పరిశుద్ధత కలిగి మనం ఉన్నట్లయితే కనుక ఇదిగో నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట, ఇక్కడున్న కొండ అక్కడ ఎగురును గాకంటే అక్కడ పడుతుందంట. యేసు నామములో స్వస్థత కలుగును గాకంటే స్వస్థత. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఆ పరిశుద్ధమైన జీవితం కలిగిన వారమే మనం ఉంటే, ఎందుకంటే ఆ పరిశుద్ధమైన జీవితంను కలిగి ఆయన స్వరూపంలోకి మనం మార్చబడినప్పుడు ఆయన మనలో నివాసము చేస్తాడు. మనకి వెళుతున్న ప్రతి ద్వారాలను ఆయన తెరుచుకుంటూ వెళ్ళిపోతాడు. ప్రతి వెళుతున్న మార్గాలను ఆయన సరళం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మన ఆలోచనలు ఆయన ఏం చేస్తాడు? సఫలపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉండాలి. నీతి కలిగిన ఆ భక్తిని మనం కొనసాగించబడినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13:6 కూడా ఈ విధంగా రాయబడి ఉంటుంది, నీతిగా మనం నడుచుకోవాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన నడకలు ఏ రీతిగా ఉంటున్నాయి, మన యొక్క మార్గాలు ఏ రీతిగా మనం పయనిస్తున్నాం? ప్రభు అంటున్నమాట, ఇదిగో నీ నడక ఎలా ఉండాలంట? నీతిగా నడుచుకోవాలంట. చూడండి 13:6. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దుర్నీతి విషయమై
మనం సంతోషపడకూడదంట. ఎప్పుడు దేవునికి స్తోత్రం. నీతి, దేవునికి స్తోత్రం. దుర్నీతిని జరిగించే వారిగా ఉండకూడదు. మనం నీతిని జరిగించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి విషయంలో కూడా ఒక వ్యక్తి మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఆ వ్యక్తిని ఏ విధంగా, ఆ వ్యక్తి దగ్గర నుంచి మన లాభం వస్తుందా, లేకపోతే ఆ వ్యక్తిని ఏ విధంగా మోసం చేద్దాం, అట్లాంటి దుర్నీతిని మనం కలిగి ఉండకూడదు. మోసపూరితమైన ఆలోచన మనం కలిగి ఉండకూడదు. దేవునికి విరోధమైన తలంపులు మనం కలిగి ఉండకూడదు. ఎల్లప్పుడూ కూడా ఆయన యందు సత్యమును మనం ధరించుకొనగలిగిన వారమై నీతి యథార్థత కలిగి నీతి మార్గంలో నడిచేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఇంకా చూస్తే మనం ప్రవక్తన విషయంలో నీతిగా ఉండాలంట. మనం చదువుకున్న 1 కొరింథీయులకు 13:6 చదువుకున్నాం కదండి. మనం చదువుకున్న దాంట్లో మాట, దుర్నీతి విషయంలో మనం సంతోషపడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం సంతోషపడాలంటే ఏ విషయంలో మనం సంతోషపడాలి? నీతి కలిగిన భక్తి జీవితంలో నమ్మకముగా దేవునికి యథార్థంగా మనం నడుస్తున్నప్పుడు. ఎందుకంటే ఆయన క్రీస్తు స్వరూపంలోకి మనం మార్చబడుతున్నాం. మన మహిమలో నుంచి అధిక మహిమలోకి దేవుడు మన ముందుకు నడిపిస్తున్నాడు. కృపలోంచి అధికమైన కృపలోకి దేవుడు మనం నడిపిస్తున్నాడు గనుక, అంటే ఆయన క్రీస్తు స్వరూపంలోకి మనం మార్చుకుంటున్నాడు గనుక మనం యథార్థమైన భక్తి కలగాలి. ఎవరైతే ఈ భక్తి జీవితాన్ని, ఈ నీతి కలిగిన ప్రవర్తన కలిగి ఉంటారో, ఈ రీతిగా అంచెలంచెలుగా వారిని దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మహిమ నుంచి ఇప్పుడు వరకు నా ప్రభావం నుంచి అధికమైన ప్రభావంలోకి దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు వరకున్న దీవెనలోంచి అత్యధికమైన దీవెనలోకి దేవుడు మన ముందుకు నడిపిస్తాడు. ఇప్పుడు వరకున్న ఆరోగ్యంలోంచి పరిపూర్ణమైన స్వస్థతలకు దేవుడు మనకు నడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆ నీతి కలిగిన మార్గాల్లో మనం నడుస్తూ యథార్థమైన త్రోవలందు మనం నడిచిన ఎడల, ప్రభు స్వరూపంలోకి మనం మార్చబడినప్పుడు దేవుడు ఇటువంటి కృపను మనకు దయచేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా నీతి ఫలాలతో నిండిన వారిమై ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన యొక్క హృదయాలలో ఏమి ఫలాలు ఉండాలండి? నీతి ఫలాలే ఉండాలంట. దుర్నీతి ఫలాలు ఏమి ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బైబిల్లో చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. అక్కడ రాయబడిన మాట, యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకోవాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన హృదయం ఎలా నింపబడి ఉండాలి? ప్రతి విషయమందు కూడా నీతి ఫలాలే మన యొక్క హృదయంలో ఉండాలి. ఎటువంటి దుర్నీతి ఫలాలు కానీ, ఈ లోక సంబంధమైన ఫలాలు కానీ, దేవుడు కాదన్న విషయాలు మన యొక్క హృదయంలో పెట్టుకోకుండా దేవునికి ఇష్టమైనట్లుగా మనం బ్రతకగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మనం మొదటగా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలంటే దేవుడు సత్య స్వరూపి అయినాడు గనక మనం కూడా ఏం చేయబడాలి? సత్యమును నడిచేవారుగా ఉండాలి. రెండోదిగా ఆయన నీతి స్వరూపుడుగా మన మధ్యకు వచ్చి ఉన్నాడు గనక మనం ఏ రీతిగా ఉండాలి? నీతిని అనుసరిస్తూ నీతి మార్గంలో నడవగలిగిన వారమే మనం ఉండాలి. మూడోదిగా మనం చూస్తే ఆయన ఎలాంటి వాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే ఆయన మహిమ స్వరూపి అయిన ప్రభుగా మనకు కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మహిమ స్వరూపాన్ని మనము కూడా ఆ మహిమ పరచాలంటే, ఆ మహిమ స్వరూపంలో ఆయన మహిమ పరచాలంటే మనం కూడా ఏం చేయబడాలి? మనం క్రీస్తు స్వరూపంలోకి ఆ మహిమ ద్వారా మార్చబడాలంటే 1 పేతురు 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ రాయబడిన మాట, మహిమలో పాలివారమై ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి విషయమందు కూడా ప్రార్థన యందు ఎడతెడగక, దేవునికి స్తోత్రం, ఆయనతో సహవాసం చేసే విషయంలో కానీ, ఆయనతో ఎక్కువగా ఎడతెగక ప్రార్థించే విషయంలో, ప్రతి విషయంలో కూడా ఆయనతో నడిచే విషయంలో కూడా మనం ఏం చేయబడాలి? ఆయనను మహిమ స్వరూపైన ప్రభును మహిమపరిచేవారుగా ఉండాలి. ఎల్లప్పుడూ మనం కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, మనం పనులు చేసుకుంటున్న ప్రతి విషయంలో కూడా ఆయన మన నోట ఏముండాలి? ఆయన నామ స్మరణం చేస్తూ ఆయనను మహిమపరిచేవారుగా ఉండాలని పరిశుద్ధ లేఖనం మనకు సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా కిందకు చూస్తే క్రీస్తు యొక్క మహిమను మనం పొందుకోవాలి. దేహముతో, మన యొక్క దేహముతో ఎల్లప్పుడూ కూడా దేవుని మహిమపరచాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. 1 కొరింథీయులకు 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. 1 కొరింథీయులకు 6వ అధ్యాయం 21వ వచనం చూస్తే అక్కడ రాయబడిన మాట, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచాలి. ఆ మహిమ స్వరూపమైన క్రీస్తుని మనం ఏం చేయాలండి? మన దేహముతో ఎల్లప్పుడూ కూడా ఆయనను మహిమపరుస్తూ ఉండాలి. ఈ రోజుల్లో చూస్తే చాలామంది కూడా బయట ప్రపంచంలో ఆయన యొక్క క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రజలు
ఆయన యొక్క మన దేహాలతో, లేదా కొంతమంది ప్రజలు మనం చూస్తున్నాం, ఎంతో మంది దేహాలతో ప్రభుని బాధించబడుతున్న వారు ఉన్నారు, ప్రభువుని దుఃఖపెడుతున్న వారు ఉన్నారు, ప్రభుని వేదన చెందిస్తున్న వారు ఉన్నారు. కానీ ఎక్కువగా దేవుని దేహంతో మహిమపరిచేవారు కొరువైపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి అవయవములు ఇచ్చాడు. మన యొక్క చేతులతో ఎల్లప్పుడూ ఆయన స్తుతి చెల్లిస్తూ ఉండాలి. మన నోటి ద్వారా ఎప్పుడు ఆయన గణపరుస్తూ ఉండాలి. మన తలంపుల ద్వారా ఎప్పుడు ఆయన నామస్మరణం చేసుకుంటూ ఉండాలి. మన యొక్క హృదయం ఆయన వాక్యం చేత నింపబడి ఉండాలి. మన పాదములు ఎల్లప్పుడూ కూడా ఆయన స్వార్థ నిమిత్తమై ఆయన దేవుని మందిరంకు నడిపించబడుతూ, ఎక్కడ కూటములు ఏర్పరిచినా కూడా ఆయన పాల్గొంటూ, ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుడు మనకిచ్చిన ప్రతి అవయముల ద్వారా మనం ఏం చేయాలి? దేవుని మనం స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే విలువ పెట్టి కొనబడిన వారు, ఏదో సామాన్యంగా దేవునిలోకి వచ్చేసిన వాళ్ళం కాదు. మనం కూడా ఈ పాప జీవితంలో ఈ లోక సంబంధమైన ఆశల గుండా మనం పరుగులెడుతున్న సందర్భాల్లో దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంచి, ఆయన కృపను మన మీద అనుగ్రహించి, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి అని దేవుని యొక్క ఆలోచన కలిగి దేవుడు ఈ పాపపు యూబులో ఉన్న ఈ లోకంలో కూరుకుపోతున్న మనలను చెయ్యి పెట్టి దేవుడు మనం రక్షించుకున్నాడు. ఆయన విలువైన రక్తాన్ని మన కొరకు ధారపోసాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన విలువ పెట్టి కొనబడిన వారు మనం విడిచిపెట్టి ఈ ఆత్మీయ జీవితంలోంచి మనం తొలగిపోయి మళ్ళీ లోక సంబంధమైన ఆశల్లో మనం కలిసిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిలకడగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం కుటుంబంలో దీవెన కలగాలన్నా, మన పరిస్థితులన్నీ మార్చబడాలన్నా, స్థితిగతులన్నీ మార్పు చెందాలన్నా మనం ఏం చేయబడాలి? ఎల్లప్పుడూ కూడా ఆయన కొనియాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తుడైన దావీదు ఎల్లప్పుడూ కూడా ఆయనకు మహిమ చెల్లిస్తూ ఆయన స్తుతించేవాడంట. దేవునికి స్తోత్రం. ప్రతి విషయములందు మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుణ్ణి మహిమపరిచేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. ప్రభు ఏమై ఉన్నాడంటే, మనం క్రీస్తు స్వారూప్యంలోకి మనం మార్పు చెందాలంటే ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు గనుక, మనము కూడా ఆ క్రీస్తు స్వారూప్యంలోకి మార్పు చెందాలంటే మనము కూడా ఏమి కలిగిన వారమై ఉండాలి? ఆ ప్రేమ మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రేమ మనలో లేకుండా మనం ఆయన క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడలేం. ఆ మార్చబడలేనిచో ఆ యొక్క నిత్య రాజ్యంలోని ఆ యొక్క దేవుడు మన కొరకు ఏర్పరిచిన ఆ యొక్క గృహంలో లేదా ఆ స్థానాన్ని పొందుకునే అవకాశాన్ని మనం కోల్పోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి యోహాను సువార్త 4:8 చూస్తే అక్కడ రాయబడిన మాట, దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మొదటి యోహాను సువార్త 4:8. చాలండి. ప్రభు ఏమై ఉన్నాడండి? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మరి ఆయన ప్రేమ స్వరూపి అయిన ప్రభుని మనలో ఆ ప్రేమను కూడా పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము కూడా ప్రేమలో ఏమై ఉండాలి? క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి గనుక ఆ ప్రేమను ధరించుకోగలిగిన వారమే మనము కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చూస్తే మొదటి యోహాను సువార్త, అదే సువార్త 5:3 చూస్తే మనం ఆ ప్రేమ మనలోకి ఎలాగ వస్తుందంటే, చూడండి మొదటి యోహాను సువార్త 5, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవునికి స్తోత్రం. మరి దేవుని మనం ఎలా ప్రేమించగలుగుతాం? దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలే, ఆయన మనకిచ్చిన కట్టడలే, ఆయన మనకు అనుగ్రహించిన శాసనములు, ఆయనకి మనకు అనుగ్రహించిన పరిశుద్ధ లేఖనాన్ని మనం వెంబడిస్తూ ఆయనను దీనికి లోబడి మనం జీవించడమే ఆయనను మనం ప్రేమించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈ సత్యం అనేది మన యొక్క హృదయంలో ఉంటే ఆటోమేటిక్గా మన అందరినీ ఏం చేయగలుగుతాం? ప్రేమించగలిగిన మనసు మనలో ఉంటుంది. ఆటోమేటిక్గా ఈ వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు, ఆ ప్రేమమై ఉన్న క్రీస్తు మనల్ని ఇతరులను ప్రేమించగలిగిన మనసును మనకు అత్యధికంగా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రేమామయుడైన క్రీస్తు స్వారూప్యంలోకి మనం మార్చబడతాం ఎప్పుడు? ఆయన ఇచ్చిన యొక్క కట్టడలను, ఆజ్ఞలను మనం గైకొని నడిచినట్లయితే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి తీమోతికి రాసిన పత్రిక 2:15 చూస్తే అక్కడ రాయబడిన మాట చూడండి. మొదటి తీమోతికి రాసిన పత్రిక 2:15 విశ్వాస ప్రేమ పరిశుద్ధతలయందు నిలకడగా ఉండిన యెడల. చాలండి. అక్కడ కనబడుతున్న మాట విశ్వాస ప్రేమ పరిశుద్ధతలయందు. దేవునికి స్తోత్రం. మన విశ్వాసమైన ప్రేమను మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరికి ఇంకొక మాట, సహోదర ప్రేమ కూడా
మనకు కలిగి ఉండాలి. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. ఈ రకమైన ప్రేమను మనం కలిగి ఉంటే దేవుడు యొక్క స్వారూప్యంలోకి, ఆ క్రీస్తు స్వారూప్యంలోకి మనం మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరికి ఒకే ఒక మాట, మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే అక్కడ సత్యముతో కూడిన ప్రేమ ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చిన్నపిల్లలారా మాటతోను నాలుగుతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతుము. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉండకూడదని మాటతో మాట్లాడడం కాదు. దేవునికి స్తోత్రం కలుగును. చాలా మంది చూస్తాం ప్రజల్ని, వారు ఏ రకమైన ప్రేమను చూపిస్తారంటే పై పైన ప్రేమను చూపిస్తారు. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ప్రేమను మన మీద కుమ్మరిస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఆ సత్యమైన ప్రేమ వారిలో ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు అంటున్న మాట, చిన్నపిల్లలారా మీ నాలుగుతో కాదు, ఇదిగో నేను క్రీస్తు స్వారూప్యంలోకి మీరు మార్చబడాలంటే ఎటువంటి ప్రేమను కలిగి ఉండాలి? సత్యమనే ప్రేమను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రియలతో కూడిన ప్రేమను మీరు కలిగి ఉన్నట్లయితే గనుక ఇదిగో ప్రేమామయుడైన నా వలె మీరు క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడతారని దేవుని లేఖనం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఇటువంటి క్రియలను జరిగిస్తూ దేవుని వెంబడిస్తూ ఆయన ఇచ్చిన యొక్క మాటలను గైకొంటూ ఆయనకు లోబడి జీవిస్తారో ఖచ్చితంగా వారందరూ ఏం చేయబడతారండి? ఆయన కుమార్తెలుగా ఉన్న మనము ఆయన క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడతాం. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆ రీతిగా మార్చబడతారో ఆయన న్యాయ పీఠం ఎదుట నిలబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ తీర్పులోకి మనం తీసుకున్నప్పుడు ఆ సత్య మార్గంలోకి వెళ్ళడానికి యుగయుగాలు ఆ ప్రభుతో జీవించగలిగిన కృపను మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధడానికి వందనాలు. అవును ప్రభువా, ఈ లోక సంబంధమైన ఆశలు విడిచిపెట్టి తండ్రి మీరు ప్రత్యేకంగా ఈ లోకం నుంచి మమ్మల్ని వెలపెట్టుకొని వేరుపరిచి నీ విమోచన మాకు అనుగ్రహించారయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు. నీ క్రీస్తు నీ స్వారూప్యంలోకి మేము మార్చబడాలంటే నువ్వు సత్య స్వరూపిగా ఉన్నావు, నీతి స్వరూపుడై ఉన్నావు, మహిమ స్వరూపిగా ఉన్నావు, ప్రేమ స్వరూపిగా ఉన్నావు గనుక మేము కూడా ఆ రీతిగా సత్యమును వెంబడిస్తూ నీతిగా మేము నడుచుకుంటూ నీతిని సేవిస్తూ ప్రభా మహిమగా నిన్ను మహిమపరుస్తూ దేవా నువ్విచ్చిన ఆ యొక్క ఆజ్ఞలకు లోబడి నిన్ను ప్రేమించగలిగినట్లయితే నీ క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడతానని లేఖనము ద్వారా మాకు తెలియపరిచావు. అటువంటి కృపలో మీరు మమ్మల్ని నడిపించండి. నీవు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ సమయంలో దేవుని సేవకులు మనతో ఉన్నారు కనుక సమయాన్ని సేవకులకు ఇస్తుండగా మనందరం కూడా శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలు విందాం.